హర హర మహాదేవ శంభో శంకర. హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కాశీ ట్రిప్లో భాగంగా ఈరోజు డే 9. ఇదే రోజు కాశీలో మనం 9th డే, లాస్ట్ డే అనుకోవచ్చు. 9 days ఉందామని వచ్చాము. ఈరోజు 9th డే. ఇప్పుడు టైం దాదాపు చూసుకోవచ్చు మీరు, 1:19 అంటే 1:20 అవుతుంది. ఇప్పుడు మేము స్పర్శ దర్శనానికి వెళ్తున్నాము. టికెట్స్ బుక్ చేసాము. ఆన్లైన్లో అయితే 400 500 ఉంది. మేము నార్మల్గా ప్రైవేట్లో మాట్లాడుకున్నాము. ఒక్కొక్కరికి 1000 రూపీస్ తీసుకున్నారు. దగ్గరుండి వాళ్ళే స్పర్శ దర్శనం చేపిస్తారంట. ఇప్పుడు మనకి 2 o'clock, ఇక్కడికి 1:30 2 o'clock ఆటో వస్తుంది. ఇక్కడ నుంచి ఆటోలో ఎక్కి మనం డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోయి ఒక 1.5 hour లైన్లో నిలబడాలంట. తర్వాత డైరెక్ట్ వాళ్ళ దగ్గరుండి స్పర్శ దర్శనం చేపిస్తారంట. తర్వాత అక్కడ నుంచి 2 టెంపుల్స్, చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి, మంచి మంచి మెయిన్ టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చేస్తాం. తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో టైం 2 అవుతుంది. ఆటో వచ్చేసింది. ఆటో మా కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పుడు బయలుదేరుతున్నాం స్పర్శ దర్శనం కోసం. మేము ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఫోన్ ఎలో లేకుండే, అందుకే ఫోన్ తీసుకోలేకపోయాము. ఫోన్ రూమ్లో పెట్టి వెళ్ళాల్సి వచ్చిందనమాట. మెయిన్ గేట్ నుంచి లోపలికి తీసుకెళ్లారు. 3:30 వరకు లోపలికి వెళ్ళాము. వాడు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాము. మా ముందు పెద్ద టీవీ ఉండే, లోపల అలంకరణ, అభిషేకం అన్నీ చూపించారు. కరెక్ట్ 4 o'clock 3:45 వదిలారు. కరెక్ట్ వదిలాక ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. అద్భుతంగా అయింది స్పర్శ దర్శనం, చాలా అద్భుతంగా అయింది. ఇంకో 2 temples చూద్దాం అనుకున్నాం, కానీ మెయిన్ టెంపుల్ నుంచి 1.5 kilometers దూరం ఉందంట. అందుకే అవి చూడలేకపోయాం. ఇంకా 1 day టైం ఉంది, రేపు ఉంది మాకు టైము. రేపు ఈవినింగ్ మాకు ట్రైన్ ఉంది కాబట్టి మార్నింగ్ చూసుకొచ్చిన ఉద్దేశంతో రూమ్కి వచ్చేసాము. ఈవినింగ్ కూడా ఎటు పోలేదు. పిల్లలకు జ్వరాలు వచ్చినాయి, మాకు జ్వరాలు వచ్చినాయి, అందరికి జ్వరాలు వచ్చుట్లా. పొద్దున దర్శనం చేసుకొని ఈవినింగ్ మొత్తం ఇంట్లో రూమ్లోనే ఉన్నామన్నమాట. మా అమ్మ వాళ్ళు షాపింగ్ చేసుకొచ్చిర్రు, అంతే. చీరలు అవి కొన్నారు, అంతే. మేము అసలు ఇక బయటకు వెళ్ళలేదు, ఇంట్లోకి వెళ్ళి గడప దాటలేదు. ఇంట్లోనే మొత్తం రూమ్లో ఉన్నామన్నమాట. రేపు పొద్దున యాక్చువల్ ట్రైన్ బుక్ చేసాము, కన్ఫర్మ్ కాలేదు. ట్రైన్ టికెట్స్ కన్ఫర్మ్ కాలేదు. మళ్ళీ అవి క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ బస్ టికెట్స్ బుక్ చేసాము. మార్నింగ్ బయలుదేరాలి మనం. ఈ రోజుకైతే డే 9 పూర్తి అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.